శ్రీదేవి గారు నమస్తే అండి. ఈ రోజున వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంస పాలన, విరోచక పాలన, ఈ రోజున మొత్తం స్కాములు కూడా బయటకు వస్తుంటాను. లిక్కర్ స్కామ్ కానీ లేదా ల్యాండ్ స్కామ్ గురించి కానీ ఈ రోజున మట్కా దానిలో కూడా పద్మనాభాన్ని అతను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి? అసలు ఇట్లన్నింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు వైసీపీ గత 5 ఏళ్ల పాలన చేసిన పాలన ఇదేనా అంటారా? గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడ అరాచకాలు జరగాలో, ఎక్కడ భూ కబ్జాలు జరగాలో, లేకపోతే లిక్కర్లో ఎంత మాఫియా చేయాలో, ఏం చేయాలో, ఎట్ట చేయాలో అంటే ఉదాహరణగా తీసుకుంటే గత 5 సంవత్సరాలు ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. ఏ రకంగా అయితే ఇప్పుడు మా బొల్లా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెడితే బ్రహ్మనాయుడు కొడుక్కి ఓదార్పు చెబుతున్నాడు, నీకెందుకు నేను ఉండాను, మరి మన కమిడియన్ పొన్నవోలు సుధాకర్ గారు ఉండారు, మరి వాళ్ళు ఉండారు, సజ్జల గారు ఉండారు, ఇవన్నీ రకరకాలుగా భరోసా ఇస్తా మరి అన్యాయం ఎందుకు అధికారం ఇంకా వైరల్ చేసుకుంటున్నారు. మరి వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. మరి ఏంటంటే మేము ఇక్కడ భూ కబ్జాలు చేసాం, మా అన్న మాకు సపోర్ట్ ఉండాలని ఒక ఉదాహరణ ప్రజలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారనమాట. మేము వస్తే ఇలానే ఉంటుంది, మేము చేసేది ఇయ్యేను, రాష్ట్రం బాగుపడే విధంగా అయితే మేము చెయ్యము అని చెప్పేసి ఏ రకంగా అయితే చేశారో చూసాం. మరి ఇంతకు ముందు రోజుల్లో మీరు ఏ రకంగా లిక్కర్ కూడా ఎక్కడా లేని విధంగా మరి లిక్కర్ అన్ని చోట్ల కూడా మరి ఫోన్పేలు అన్నీ పనిచేసేయి, ఆ లిక్కర్ దానిలో పనిచేయాల. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి తవ్వే కొద్దీ బయటకు వస్తుంటే పాపం ఆయన పిఏ సంపాదించింది నాకంటే కూడా నా పిఏ ఎక్కువ సంపాదించాడు, వెండి ఇటుకలతో ఇల్లు కట్టాడు ఇంట్లో అని చెప్పి ఇంకా మరి 2 బాధలు అనమాట. ఒకటేమో నేను దీనిలో ఇరుక్కొని ఉండాను, ఒకటి బాధ అయితే వీళ్ళందరూ నాకు ఇట వెన్నుపోటు పొడిచారు, మరి ఈ రకంగా దాచారు, నాకంటే ఇల్లు ఎక్కువ సంపాదించారని అదొక బాధ. 2 బాధలతోటి ఏం చేస్తుందంటే మిరియాలు పొట్టేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే పాపం ఓదార్పుగా రాణి గారు వచ్చింది, లక్ష్మీపార్వతి గారు వచ్చి, అయ్యా నీకు నేను తల్లి లాంటిదాన్ని అయ్యా, నీ తల్లి దూరమైనా నేను ఉండానయ్యా అని చెప్పి ఒక భరోసా కల్పిస్తా అక్కడికి వచ్చి పాపం మా ఓదారుతుంది. 2-3 రోజుల నుంచి అయ్యే తంతులు జరుగుతుంది అని చెబుతున్నారు ప్యాలెస్లో మరి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా. అందుకని చెప్పి ఏ రకంగా అయితే ఇంతకుముందు ఆడుదాం ఆంధ్రాలో ఇప్పుడు కొంతమంది మాత్రమే బయటకు వస్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ 100 కోట్లు స్కామ్ చేసింది రోజా అని చెప్పి మాట్లాడుతుంటే ఇప్పుడు ఏ స్కాములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళే బయటకు వస్తున్నారు. పేరు నాని గారు ఏ రకంగా అయితే బియ్యం స్కామ్ చేశారో ఆయన బయటకు వస్తున్నాడు. అంబటి రాంబాబు గారు చేసిన స్కాములు ఆయన ఏం చేశాడో ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నాడు. మరి విడదల రజనీ గారు ఆవిడ మీద పెడితే ఎన్నో కేసులు ఉండయ్యానని చెప్పేసి అక్కడ తన నియోజకవర్గంలోనే మాట్లాడుతుంటే మీ అందరికీ భరోసాగా మన పార్టీ ఉంది, మరి మేము మన పార్టీకి నేను నా కళ్ళతోటే గుర్తు పెట్టుకుంటా, నేను ఎవరు చేశారా, మనకి ఎవరు సపోర్ట్ చేశారా, మన ఎవరుండారా ఏందని చెప్పేసి విడదల రజనీ గారు అంటుంది. మనం వచ్చినాక మీ అందరికీ న్యాయం చేసి మంచి పదవులు ఇచ్చే బాధ్యత నాది అంటే మీరు గుర్తుంచుకోవాలిగా అమ్మా అని వాళ్ళు ఎదుర్కొసినేస్తే నా కళ్ళే స్కానర్లు అనమాట. మీరు ఎవరు చేశారా ఏం చేశారా అని నేనే స్కాన్ చేస్తాను, నేను అందరినీ గుర్తుపెట్టుకుంటా అంటే మీరు ఇంకా ఈ టైంలో కూడా మరి అరాచకాలు చేయమని అర్థం, ప్రపోజల్ చేస్తుందని చెప్పి అర్థం. మరి ఏ రకంగా అయితే చేయమని చెప్పి చేస్తుందో మరి మనకు అరెస్ట్ చేస్తారనే భయం అనేది లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం న్యాయం ధర్మం అని చెప్పేసి ఒక కట్టుబాట్లను పెట్టుకొని మరి వీళ్ళందరినీ వీళ్ళ అన్ని ఆధారాలతో సహా మీరు పెట్టినట్టు ఆధారాలు లేని కేసులు పెట్టి 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినట్టు కాకుండా పూర్తి ఆధారాలతోటి మిమ్మల్ని తీసుకురావాలని చెప్పేసి ఒక విశ్వ ప్రయత్నంలో మంచితనాన్ని చేతగానితనంగా యూజ్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారంటే మరి ఏదైనా సరే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మరి అయ్యగారు బయటకు వచ్చింది, పిఏ బయటపడ్డాడు అనగానే మరి కొంతమంది రైతుల్ని పిలిచి ఆ రైతుల ద్వారా ఏమి మాట్లాడిస్తున్నాడో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. మరి ఆ రైతుల్ని ప్రెస్ మీట్ పెట్టి రోడ్ల మీద ప్రెస్ మీట్ పెట్టి మేము రోడ్లకి ఇస్తున్నాము కాకపోతే మా భూమి ఇవ్వట్లేదు అని అంటే మీకు మేము సపోర్ట్గా ఉండామని చెప్పేసి మీకు మేము ఒక కమిటీ వేసాము. ఆ కమిటీలో అసలు ఎంత మేధావులు ఉండారంటే పేరు నాని కానీ, దేవినేని అవినాష్ కానీ, అంబటి రాంబాబు కానీ, మరి నందిగామకు చెందిన ఒక అతను మరి అతను కానీ మొండితో ఒక జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అనమాట ఆయన కానీ, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి కానీ, మరి ఇంకా కొంతమంది ఉంటారు డైమండ్ బాబు, ఇట్లాంటి వాళ్ళని అందరినీ కమిటీలుగా వేసి అమరావతికి న్యాయం చేయాలని కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళని మాత్రమే సేకరించి వాళ్ళతోటే మరి న్యాయం చేయిస్తాను, అన్యాయం మీకు జరిగింది నేను వచ్చి ఆ కమిటీలో ఉన్న 5గురే ఈ అమరావతికి న్యాయం చేయగలరు అని చెప్పి కూడా వాళ్ళందరినీ కమిటీలో యాడ్ చేయడం జరిగింది మేడం. అసలు అమరావతికి వాళ్ళు కమిటీ వేసిన తర్వాత ఎలాంటి త్యాగం చేస్తారనుకోవచ్చు?
పూర్తిగా అన్యాయం జరిగేది. ఈ 30 మందికి కూడా అక్కడికి వెళ్ళినాక తత్వం బోధపడింది అనమాట. మరి మన పోంగానే నేను మావిగానికే సపోర్ట్గా ఉండానంటే మనం ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డాం అబ్బా అని చెప్పి కొంతమంది రియలైజ్ అయ్యి మరి మేము భూములు ఇస్తామని చెప్పి కొంతమంది భూములు ఇవ్వడానికి ముందుకు రావడం కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే అబ్బాయి తత్వం బోధపడలా. కొంతమంది మరి కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర అసలు పొలం లేదు ఇవ్వటానికి కూడా, కాకపోతే కొంతమందిని గిల్లి జోలబాడుతున్నారు అనమాట. అందుకని వాళ్ళ ద్వారా అయితే అమరావతికి న్యాయం జరగదని చెప్పి నీ దగ్గరకు వచ్చిన 30 మంది రైతులకు కూడా తెలిసిపోయిందయ్యా. వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ఒక చెడు ఒక మంచికే అని చెప్పి మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఆ చెడు ఏంటంటే ఇప్పుడు పాపం ఇవాళ నీ లిక్కర్ స్కామ్లో నువ్వు బయటపడ్డావని చెప్పి ఈ 30 మందిని పిలిస్తే ఈ 30 మందికి ఏంటంటే కొంతమంది అయినా రియలైజ్ అయ్యి అమరావతికి భూమి ఇవ్వడానికి, అమరావతికి మనకు అన్ని రకాలుగా ఇదవుతుందని చెప్పేసి ఆ రైతులను కూడా మేము తప్పుపట్ట దలుచుకోవాలా. ఎందుకంటే ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది. మరి మేము పక్కనే విజయవాడ ఉంది, మా ఆశ మాదని చెప్పి మీరు అనుకుంటారు, తప్పు లేదు. కానీ అమరావతికి ఆటంకం కలగకుండా మీకు అదే పక్కీలో మీ ల్యాండ్ వాల్యూ అనేది ఉంటుంది, ఉండకుండా ఎక్కడికి పోదు. మరి మీరు కూడా రియలైజ్ అయ్యి ఇచ్చి అమరావతికి అందరూ సహకరిస్తే మరి చరిత్రలో చిరస్థాయిగా అమరావతి అనేది నిలిచిపోద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అట్లా కాకుండా మీరు ఎవరో మాటలు వింటే మీరు అన్యాయం మీ వేలుతోటి మీకు కనుబోడుచుకున్నట్టే అవుద్దనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి మేము మాట్లాడుతున్నాం.